ఇప్పుడు 2 రకాల మనుషులున్నారు. నేను మాట్లాడినప్పుడు ఒకటి అభి గారి గురించి. అభి గారు ఎవరితో గొడవ ఆడకుండా అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తారని ఈ 2 వేలు తీసుకుంటారు. అది ఒకటి సోప్ వే అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆయన మనస్తత్వం నిజంగా అలానే అనుకుంటారు కదా! అలా 2 రకాల మనుషులు నాకు చెప్పిన వాళ్ళున్నారు. దాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 'జబర్దస్త్' నుంచే బయటకొచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడున్న వాళ్ళని ఎగైనిస్ట్ అయిన వాళ్ళున్నారు. కానీ అభి ఏ రోజు ఎవరితో ఒక గొడవ పెట్టుకోలేదు, ఎవరితో తగువు పెట్టుకోలేదు, ఎవరితో ఏమనలేదు. అలా అందరితో బానే ఉన్నారని. అది కొంతమందికి వేరేలా కూడా అర్థమవుద్ది. కావాలని చేస్తున్నారు అని. గుడ్, మంచి క్వశ్చన్. అయితే నాకు ఎక్స్ట్రీమ్ అనిపించే వరకు నేను ఐ విల్ హ్యావ్ పేషెన్స్. అంటే ఈ పర్టికులర్ పర్సన్తో ఇంకా ఎక్స్ట్రీమ్ రా బాబు, ఇంకా వీడిని భరించడం అవ్వదు అనుకున్నప్పుడే ఐ బస్ట్ అవుట్. లేదంటే వి ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ. జబర్దస్త్ కావచ్చు, టెక్నీషియన్సే కావచ్చు, కంటెస్టెంట్సే కావచ్చు, జడ్జెసే కావచ్చు, ఎవరైనా సరే వి ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ అనే ఫీలింగ్తోనే మనం వెళ్తాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో అన్న తమ్ముడికి చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఎవరో ఒకరు కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక పద్ధతి. అందరు మనోళ్ళే కదా, ఎందుకు ఎవరితోనూ మనం గొడవ పెట్టుకోవడం అనుకోవడం ఒక పద్ధతి. ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకొని లేని దాన్ని ఇష్యూ చేసి, అది నారో మైండెడ్ పీపుల్ మెంటాలిటీ. సో వాళ్ళు అలా అనుకునే వాళ్ళే మీరన్న సెకండ్ కేటగిరీ ఆలోచన అంటారు. అతను సూపేస్తాడరా అనేది ఎవరైతే అంటారో, బికాస్ దేర్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి నారో మైండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొకరి గురించి అలాగే ఆలోచిస్తారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాపం అతను ఎవరితో గొడవ పెట్టుకోడు అనేది ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళకి కూడా పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తారు కాబట్టి. సో నెగిటివ్ మైండ్ వాడు ఎప్పుడు తప్పులో ఎత్తుకుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. సోనూ సూద్ గారు సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు కదా, దాన్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు 90 మంది అయితే 10 మంది నెగిటివ్గా మాట్లాడినారు. అది పొలిటికల్ ఎజెండా ఇది అయ్యని మాట్లాడు. సో దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి చూసేవాళ్ళు 90 మంది ఉంటే చెడు చూసేవాళ్ళు కూడా ఉంటారు ప్రతి దగ్గర. అంత పెద్ద మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అంత సపోర్ట్ చేసి అంత చేసినా కూడా ఆయనకి నెగిటివ్ రిమార్క్స్ తప్పలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇంకంటే ఇంకోటికి పని లేనివాడు ఏం చేస్తాడు, ఎవడి మీద ఎదుటోడి మీద దుమ్ము జల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ